హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాధర్ మునిపల్లి. నేను మీకు చెప్పాను ఆల్రెడీ నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను. ఇది యాక్చువల్గా సూర్యోదయానికన్నా ముందే చేస్తాను. ఇలాంటివి ఒక్కోటి ఏంటంటే 10 టైమ్స్ చొప్పున 5 సెట్స్ చేస్తాను అన్నమాట. ఈ రకంగా అప్పుడు సన్లైట్ లేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను ఈ సన్లైట్లో కొంచెం తక్కువగా చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ ఎక్సర్సైజ్ చేసే వాటన్నిటిలో కూడా కొంచెం ఇది ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా కూడా కొంచెం బిగబెట్టినట్టుగా, తర్వాత వచ్చేసి దాని మీద ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. ఈ ప్రెషర్ పడ్డప్పుడు ఏంటంటే అక్కడున్న సెల్స్ అనేవి ఈ కరగటానికి కానీ యాక్టివ్ అవటానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవన్నీ ముందు ఏంటంటే చిన్న ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు లాంటివి చేస్తూ ఉంటాను. కానీ నాకైతే నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ని ఎదిరిస్తాను. చిన్న క్యాన్సర్ అదే నా శరీరంలో ఉండటానికి ఏమీ లేదు. దాన్ని నేను గెలుస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను. ఖచ్చితంగా నేను మీ అందరి ముందు నిలబడతాను. పాత విద్యాధర్లా మీ ముందుకు వస్తానన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఆశీస్సులతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దించేసిన తర్వాత నా న్యూట్రిషన్ సెంటర్కి వస్తాను. ఈ న్యూట్రిషన్ సెంటర్ కూడా థర్డ్ స్టేర్లో ఉంటుంది అనమాట. సరే, ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉండేది. 3 స్టేర్స్ ఎక్కటం అనేది, మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే, తప్పదు. తర్వాత ఒక 2 డేస్లో నాకు ఇంకా అలవాటు అయింది. ఈ కీమోల వల్ల నీరసించిపోయాను కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత ఇంకా నాకు అలవాటు అయిపోయింది. నీరసం అనేది లేదు, ఏం లేదనమాట. ఇంకా న్యూట్రిషన్ తీసుకుంటుంది దగ్గర నుంచి. చెప్పాను కదా, సెల్యులార్ న్యూట్రిషన్ అని. సో ఈ న్యూట్రిషన్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను. అలాగే ముందు బయట చెప్పులు వేసి లోపలికి వెళ్తాము. వెళ్ళగానే మీకు తెలిసిందే, ఫ్రెష్ అన్ని ఇస్తారు, తీసుకొని తాగుతుంటారు, ఇలా తాగుతూ ఉంటారు. సూర్యకుమారి మేడం, ఆమె సూర్యమోహన్ అని కూడా పరిచయం చేస్తున్నాం. మీరు ఆల్రెడీ వీడియోలు కూడా చూశారు. ఇలా వీళ్ళు కూడా రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళే, వీళ్ళు కూడా న్యూట్రిషన్ తీసుకోవడానికి. తర్వాత ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అనామ్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఆ షీట్స్ తీసుకొని ఎలా టెస్ట్లు చేస్తారు, ఎవరి బాడీలో ఏ లోపాలు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, ఏంటి, దానికి మనం ఏం చేయాలి, ఇత్యాది అంశాలన్నీ కూడా చెప్తారనమాట మేడం. ఇవే కాకుండా వేరే అంటే హెల్తీగా ఉండటానికి కావాల్సిన టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, ఏం బయట పెట్టినటువంటి బాక్సింగ్ అనమాట. నేను సెల్యులార్ న్యూట్రిషన్ తీసుకున్నాక బాక్సింగ్ చేస్తాను, కాసేపు చేస్తాను బాక్సింగ్. జస్ట్ ఒక 10 minutes చేస్తాను. ఎందుకంటే నేను ఆ బాక్సింగ్లో చూసేది ఏంటో తెలుసా? క్యాన్సర్. దాన్ని గుద్ది దాంతో యుద్ధం చేస్తున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కాసేపు సైక్లింగ్ చేస్తాను అనమాట. అది కూడా ఎంత జస్ట్ ఒక 1/2 hour సైక్లింగ్ చేస్తాను. నా కొడుకే తీస్తున్నాడు వీడియో. సైక్లింగ్ చేసేది అంటే టోటల్గా వాడు నన్ను ఫాలో అవ్వలేడు కదా, పరిగెత్తలేడు కదా నాతో పాటు సైకిల్. నేను జస్ట్ ఒక 1.5 kilometer సైకిల్ తొక్కుతాను. తర్వాత ఇంటికి వచ్చేస్తాం. కాసేపు ఉన్నాక ఇదిగో నా కొడుకుతో ఇలాగా
షటిల్ ఆడతాననమాట. ఇది కూడా జస్ట్ ఒక 20 మినిట్స్ షటిల్ ఆడతాం. ఎందుకంటే బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ తలలోకి కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎక్కడైతే నా హెడ్‌కి వచ్చినటువంటి ఈ క్యాన్సర్ అనేది ఉందో దాని మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అఫ్‌కోర్స్ ఒత్తిడి పెరిగినా కూడా నొప్పనేది ఉంటది. ఓకే. రోజు నేను డాడీతో ఎంత షటిల్ ఆడతాను ఈవినింగ్ టైంలో. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్తో ఆడతాను. ఇది మొక్కలకి నీళ్ళు పోసేటాను. నేను మొక్కలకి నీళ్ళు పోసే టైం అయింది. అందుకని చెప్పేసి ఆపేస్తాం అనమాట. ఒక 20 మినిట్స్ ఆడిన తర్వాత వాడు ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తాడు. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. నేను కూడా యాక్చువల్‌గా పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. నీళ్లు పోస్తున్నాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లాంటి ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ 2 చిన్న దొండకాయలు వచ్చాయి. ఇదిగోండి ఆ రోజు మీకు చూపించాను కదా చిన్న సొర మొక్క. ఇదిగోండి ఇక్కడ తీగ వచ్చింది చూడండి. తీగ కొంచెం చాలా పెద్దది వచ్చింది. ఇప్పుడు డాడీని అడిగి దీనికి కూడా పందిరి వేయించాలి. కేవలం ఆవు పిడకలతో మాత్రమే వేసాను అనమాట. ఇదంతా అదిగోండి మా చింటూ కాపలాగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.